హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో గోంగూర పచ్చిశనగపప్పు కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కూర కోసం నేను ఇక్కడ ఒక పెద్ద గోంగూర కట్టను తీసుకుని ఒలుచుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసి ఫ్రై చేసుకోండి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని, 4 వెల్లుల్లి రెబ్బల్ని, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకుని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి చక్కగా మగ్గే వరకు వీటిని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ టమాటాలను మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని నీళ్ళు పూర్తిగా చేసుకున్న తర్వాత దీనిలో వేసేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకుంటే త్వరగానే మగ్గుతుందండి. గోంగూర అనేది గోంగూర లేతగా ఉంటే చాలా త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ గోంగూర అనేది మరికొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించేసుకోవాలి. ఇది పప్పు గుత్తితో రుబ్బే పని లేకుండా మరికొద్దిసేపు దీన్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఉడికిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు గుత్తితో రుబ్బ అవసరం లేదు. ఇంకా ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక 2 గంటల ముందే కొద్దిగా పచ్చిశనగపప్పుని నానబెట్టేసుకోవాలి. మీరు ఎంతైనా వేసుకోవచ్చండి, దీనికి కొలతంటూ ఏం లేదు. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోండి. గోంగూరలోకి పచ్చిమిరపకాయల టేస్టే చాలా బాగుంటుంది. ఇలా నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో వేసాను కాబట్టి ఇలా ఇంత వేసానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసే వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మరికొద్దిసేపు ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి. కొద్దిసేపు ఈ విధంగా మూత పెట్టేసుకుని బాగా మగ్గే వరకు ఈ విధంగా ఉడికించేసుకుంటే మనకి గోంగూర పచ్చిశనగపప్పు కూర అయితే రెడీ అయిపోయినట్లే. అంతేనండి, వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుంది. ఈ కూరని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.